బృందా ఇదొక వెబ్ సిరీస్. మనకి టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. మనకి సోనీ లివ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒక చెరువులో బాడీ అయితే కనిపిస్తుంది. అతన్ని ఎవరు చంపారు, ఆ కిల్లర్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అనేది మీరు ఈ వెబ్ సిరీస్లో అయితే చూస్తారు. ఇక కంప్లీట్గా వెళ్ళే ముందు ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను తెలుగులో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ కానీ వీళ్ళ ఎడ్యుకేషన్ కానీ చాలా బాగున్నాయి. మీరు ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చూస్తే చాలు, ఆటోమేటిక్గా సీజన్ మొత్తం కంప్లీట్ చేయాలన్న ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. వాళ్ళు ప్రతి ఎపిసోడ్కి వాళ్ళ గ్రాఫ్ అనేది పెంచుకుంటూ పోయారనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఇంట్రెస్ట్ మనలో చాలా బాగా అయితే బిల్డ్ చేశారు. బేసికలీ మనం ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ చూసేటప్పుడు మనం ఈజీగా కొన్ని అయితే గెస్ చేసేస్తాం. కానీ ఈ వెబ్ సిరీస్లో మనం ఒకటి జరుగుతుంది అనుకునే లోపే ఇంకోటి జరిగిపోతుంది అనమాట. నేను ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఏంటబ్బా అప్పుడే కిల్లర్ని రివీల్ చేశారు, తర్వాత ఎలా ఉంటుంది అబ్బా అనుకున్నా. కానీ అసలు కదా తర్వాత మొదలవుతుంది అనమాట. ఆ విలన్ యొక్క బ్యాక్ స్టోరీస్ కొద్దిగా చూపించటం, అండ్ తర్వాత వాళ్ళిద్దరిని ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడంటే, వీళ్ళనుకున్న పర్ఫెక్ట్లో ఆలోచిస్తే ఇది రైటే కదా అనుకుంటాం. మనం వీళ్ళు పోలీసులు వీళ్ళ గురించి ఆలోచించేటప్పుడు ఇది రైటే కదా అనుకుంటాం. ఈ వెబ్ సిరీస్లో మనకి కొన్ని మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని కపుల్ ఆఫ్ సీన్స్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చాయి. ఇంకోటి ఏంటంటే, మనకి ఇంచు కూడా బోర్ కొట్టకుండా ఈ 8 ఎపిసోడ్స్ అనేవి పిన్ పాయింట్గా అయితే ఉన్నాయి. నాకు ఈ సిరీస్లో బాగా నచ్చింది ఏంటంటే, ఒకే ఒక్క డైలాగ్తో ఇద్దరు క్యారెక్టర్స్ని లింక్ చేయటం నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్కి నేను ఫైనల్గా ఇచ్చే రేటింగ్ ఏంటంటే 4/5. ఈ వెబ్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే కిందన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.